తాగి నాశనం పట్టించింది ఆ పెద్ద మనుషులు. ఎందుకు? దేవుడి మీద ధర్మం మీద నమ్మకం లేకపోవడం వల్లనే. దేవుడు లేకపోతే, ధర్మం మీద చింతన లేకపోతే, భక్తి లేకపోతే 500 ఎకరాల భూమి కాదు మీకు 5000 ఎకరాల భూమి ఉన్నా లాస్ట్కు నీ కొడుకుని బిచ్చమడుకోవడానికి చిట్టే ఇచ్చిపోతాడు ఆ మనిషి. నేను చెప్పేది నిజం. మా తండ్రి, మాది సొంత ఊరు హస్నాపూర్ గ్రామం, తాంసి మండలం. మాకు మా బాబుకు 8 ఎకరాల భూమి ఉండే. నన్ను మా తమ్ముడిని కష్టపడి చదివించాడు మా బాబు. సిరిసన్న గ్రామ ప్రజల్లో ఎవరైనా మీకు చదువుకు సంబంధించిన సలహా ఉంటే నా దగ్గరికి రండి, నేను ఇస్తాను. మీకు జీతం ఎట్లా రావాలా, ఏం చదువుకుంటే ఏం జీతం వస్తుంది, నేను ఆదిలాబాద్ ఆఫీస్కి రండి, నేను మీకు చక్కగా కూర్చోబెట్టి చెప్తా. మా బాబు చదివించి మమ్మల్ని బాకీలు చేసి అప్పులు చేసి చదివించాడు. నేను ఇండియాలోనే, మన దేశంలోనే బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన, ఇండియాలోనే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని ఎంబీఏ పూర్తి చేసిన, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇండియాలోనే. నా ఎంబీఏ కంప్లీట్ అయితే నాకు 2009లో ప్రపంచ ప్రఖ్యాత మిస్సరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద యూనివర్సిటీ, 23వ అతిపెద్ద యూనివర్సిటీలో సీట్ వచ్చింది. అయితే అంత 85% స్కాలర్షిప్ వచ్చి 15% మాత్రమే ఫీజు కట్టాల. ఆ ఫీజు పైసలు కూడా మా బాబు దగ్గర లేకుండే. అప్పుడు ఇన్ని పైసలు ఆడేటి కావు, ఇన్ని పైసలు ఉండే. కరెంట్ పోయిందా? అయితే అంటే కరెంటు అప్పుడప్పుడు కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడితే కరెంటు పోతుంది, జోగు రావని అప్పుడప్పుడు కట్ చేపిస్తాడు కరెంటు. కంది శ్రీనివాస్ రెడ్డి అంటే వాడు జోగు రామన్న పదని. మాకు బాజీరావు బాబా ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. నేను అదే చెప్తుంటే వీళ్ళందరికీ, ప్రజల మాట, ఒక్క మాటే కంది శ్రీనివాస్ రెడ్డి వింటాడు. మీరు నా వెంట ఉంటే ఎంత పెద్ద మనిషి గల్లైనా పడతా నేను అని గల్లా పట్టి ఏం తీసుకురావాలన్నా ప్రజలకు అది తీసుకొస్తా. నేను భయపడే వ్యక్తిని గాను, భయపడితే నేను ఎక్కడనో ఆగిపోతుంటి. నేను అమెరికాలో మా తండ్రి అప్పులు చేసి, బాకీలు చేసి, బ్యాంకు లోన్ తీసుకొని, అప్పుడు డక్కన్ గ్రామీణ బ్యాంకులో బ్యాంకు లోన్ తీసుకొని నేను అమెరికా పోయినా. అమెరికా పోతే అక్కడ చదువుకుంటే సాధారణంగా 2 సంవత్సరాలు చదువుకున్న తర్వాత జీతాలు వస్తాయి పెద్దమ్మ. అమెరికాలో 2 ఏళ్ళు చదువుకోవాలి తక్కువ. నేను మొదటి సంవత్సరం చదువుకోగానే 7 కంపెనీలు నాకు జీతం ఇస్తాయేమో వచ్చినాయి. 7 కంపెనీలు నా కాలేజీకి. ఆ జీతం ఎంతలో తెలుసా కాక? ఒక గ్రామంలో పుట్టి వ్యవసాయ రైతు బిడ్డను నేను మళ్ళీ చెప్తున్నా, మా అమ్మ తరపున 7 తరాలు, మా నాన్న తరపున 7 తరాలు ఎవ్వరు వ్యాపారంలో లేరు, ఎవ్వరు రాజకీయాలలో లేరు. నేనే మొట్టమొదటి వ్యాపారవేత్తని, నేనే మొట్టమొదటి రాజకీయ వ్యక్తిని మా కుటుంబంలో. ఎవరి అండ, దేవుడి అండతోని మాత్రమే వచ్చిన, నాకు ఎవరి అండ లేదు. అవసరమా మనకు దేవుడి అండ ఉంటే? ప్రజల అండ, దేవుడి అండ ఉంటే చాలు కదా. అయితే నా మొట్టమొదటి జీతము 1,35,00,000 2009లో 13-14 సంవత్సరాల కిందట. ఆ తర్వాత అమెరికాలోనే కంపెనీ పెట్టినాం. ఇప్పుడు మనకు అమెరికాలో 14 రాష్ట్రాలలో 14 కంపెనీలు ఉన్నాయి మనకు అమెరికాలో, ఇంకా నడుస్తున్నాయి. ఆ బాజీరావు బాబు ఆశీర్వాదంతో నేను అమెరికాలో ఉండగా కంటే నేను ఇండియాకి వచ్చిన తర్వాతనే మన కంపెనీల టర్న్ ఓవర్ పెరిగింది. 680 కోట్ల టర్న్ ఓవర్ నుంచి 965 కోట్ల టర్న్ ఓవర్ అయింది మన కంపెనీ. దేవుడి ఆశీర్వాదం. నేను ఇంత మంచి స్థాయికి వస్తానని నేను అనుకోలే. బాజీరావు బాబా పుణ్యం, దేవుడి దైవం పుణ్యం. మనం ఎప్పుడు కూడా ధర్మము, మంచి రీతి నడకని నమ్ముకున్న వాళ్ళం. అమెరికాలో 1470 మంది పనిచేస్తున్నారు మన కంపెనీలా. ఇండియాలో 587 మంది పనిచేస్తున్నారు బాజీరావు బాబా ఆశీర్వాదంతో. అయితే
పైసలు ఇద్దరు వ్యక్తులకు పొద్దు తెలియట రాత్రి తెలియట. ఓళ్ళే ఒకళ్ళు పైసలు సంపాదించేటోడికి పొద్దునగడట, వాడు పొద్దు నిండా రాత్రి ఎప్పుడు ఎట్లా పైసలు సంపాదించాలని ఆలోచిస్తాడు. ఇంకొకడు పత్తలాడేటోడు కూడా పొద్దునగాడు ఏర్పాటు సార్. పత్తలాడేటోడికి అరే నీ బావి వెళుతున్నాడు అంటే వస్తాడు ఆ పత్తలాటోడు. పగలు రాత్రి పత్తలే ఆడుకుంటే వెళ్తాడు. చాలు మనకు సంపాదన చాలు. మనం చాలా చిన్న కుటుంబంలో పుట్టాం, అయినా కూడా దేవుడు ఇన్ని వందల కోట్ల ఆస్తి ఇచ్చిండు. ఇక నేను ఎందుకు పుట్టినా కారణ జన్మత్వం ఏమున్నది, నేనేదైనా ఈ సమాజానికి మేలు చేయాలన్న ఉద్దేశంతో చాలు సంపాదన అనుకున్నప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు కందిమాల్ రెడ్డి గారు, ఆదిలాబాద్ ప్రాంతం అత్యంత వెనుకబడి ఉన్నది, మీరు అమెరికా నుంచి వచ్చి ఆదిలాబాద్ ప్రాంతంలో సేవ చేయాలని అంటే బీజేపీ పార్టీ పెద్దలు, పువ్వుగొర్తి పార్టీ పెద్దలు 3 సంవత్సరాలు నన్ను అడిగితే నేను వాళ్ళ మాట మన్నించి నా భార్య బిడ్డలతో సహా నేను అమెరికా నుంచి మన దేశంకి వచ్చినా మీకు సేవ చేయడం కోసమే వచ్చినా. మళ్ళీ చెప్తున్నా, నా పిల్లగాళ్ళని గన్నం గాని వాళ్ళ రాతని అంటమా కంది శ్రీనివాసరెడ్డి అనేటో ఎంత సంపాదించినా నేను సంపాదించిన పైసలల్లా సగం పైసలు నేను బతుకున్నానే ఖర్చు పెట్టి చచ్చిపోతాను, మీకు సేవ చేసి చచ్చిపోతాను. అన్నదానం చేసే ఇప్పుడు మనం మీ ఆశీర్వాదంతోనే రోజు మన ఆఫీసులో, ఆదిలాబాద్ ఆఫీసులో 800 మంది ఉచితంగా అన్నదానం చేస్తున్నాం. ప్రతిరోజు 800 మంది ఏం చేస్తున్నారు మన ఆఫీసులో. అంబులెన్స్ సర్వీసులు, పేదవాళ్లకు అంబులెన్స్ సర్వీసులు నడుపుతున్నాం. పెళ్లి కానుకలు పెడుతున్నాం. పెళ్ళైన ప్రతి జంటకు చీర సారె పెడుతున్నాం. ఇన్ని సేవా కార్యక్రమాలు మీ ఆశీర్వాదం వల్లనే నేను చేయగలుగుతున్నా. ఢిల్లీ పెద్దల మాట మన్నించి ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడానికి వచ్చినా ఈసారి ఆదిలాబాద్ ప్రజలకు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మన ఆధ్యాత్మిక ఈ ప్రజలకు ఆ బాజీరావు బాబా గారు సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు, సిరి సంపదలు అందించాలా. సిరిసన్న గ్రామ ప్రజలందరినీ కూడా నేను ఒక విన్నతి చేస్తున్నా. భజన మండలి బృందం కూడా మా ఆఫీస్కి ఆదిలాబాద్ లో ఒక పెద్దలుగా 4 అంతస్తుల ఆఫీసు, పార్టీ కోసం ఆఫీసు కట్టుకున్నాం. మీరందరూ ఒకరోజు పర్యటనకి భోజనానికి రావాలని అడుగుతున్నా. వస్తారా? భజన ఉండేవాడు కూడా కాక అందరినీ తీసుకొని రావాలని. బాజీరావు బాబా భక్తులందరూ కూడా మా ఆఫీస్కి ఒకసారి భోజనానికి రండి. సండే కూడా ఆగకుండా అన్నదానం చేస్తున్నాం. ఇప్పుడే నేను చెప్పినా, నేను సంపాదించే దాంట్లో, నేను 800 కోట్ల సంపాదించే దాంట్లో సగం పైసలు మనం ప్రజలకు సేవ చేయడానికే ఖర్చు చేయడం చచ్చిపోతానని చెప్తున్నాను. అన్నదానం కూడా ఎన్ని ఏళ్ళైనా అలాగే కొనసాగుతుంది. అన్నదానం కంటే పుణ్యదానం లేదు. బాజీరావు బాబా గారి బోధనల్ని, ఆధ్యాత్మిక ప్రవచనాలని, బాజీరావు బాబా గారి సిద్ధాంతాల్ని, భక్తిని మన భవిష్యత్ తరాలకి అందజేయాల శక్తివంతంగా. బాజీరావు బాబా గారు ఏం చెప్తుందో బాగా గుర్తుపెట్టుకోండి. మనిషిని మనిషిగా చూడాలన్నాడు ఆయన. కరెక్టేనా? మనిషిని మనిషిగా చూడమన్నాడు. అంటే డబ్బులు ఉన్నోడు ఒక తీరు, డబ్బులు లేనోళ్ళు ఒక తీరు, పేదోళ్ళు ఒక తీరు, పెద్దోళ్ళు ఒక తీరు. ఇట్లాంటి భేదాలు వద్దు, అందరినీ సమానంగా చూడమన్నాడు. అలాగే మనిషికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అని చెప్పిండు బాజీరావు బాబా గారు. మనిషి మన కష్టాలలో మనిషికి సగం రొట్టె పెడితే, అన్నం పెడితే, ఇక అంతే. నువ్వు కాశీకి పోయినా, తిరుపతికి పోయినా, ఎక్కడి పండరపురం పోయినా నీకు అంతకంటే పుణ్యం దొరకదు. నీకు ఇక్కడనే నువ్వు ఒక్క రొట్టె దానం చేయు, నువ్వు అన్ని చోట్లకు తిరిగినట్టే. బాజీరావు బాబా గారి భక్తులందరికీ కూడా సిరిసన్న గ్రామ ప్రజలు ఇంత అద్భుతంగా, ఇంతమంది, నేను చాలా చోట్ల బాజీరావు బాబా సప్తాలల్లా ఉన్నా గాని ఇంత వందలాది వేలాది మంది
ఇంత భక్తి శ్రద్ధలతో ఉండడం మీ అందరి ముందు నేను ఒక 2 ముక్కలు మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం కావాలి, నాకు మీ అందరి ఆశీర్వాదాన్ని నాకు ఇస్తారని ఆ బాజీరావు బాబా గారిని మీ అందరూ కూడా మా ఆఫీస్కి వచ్చి భోజనం చేసి, సిరిసన్న గ్రామ ప్రజలు ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ మీరు ఏ పని మీద వచ్చినా రిమ్స్ కి ఆపోజిట్ లో, రిమ్స్ కు ఎదురుగా మన ఆఫీసు ఆర్ఎస్ గార్డెన్ పక్కన ఒక ఆఫీస్ ఉంటది. ఆదిలాబాద్ కి ఎప్పుడు వచ్చినా కూడా బుక్కెడు బువ్వ, ఛాయ నీళ్లు ఈ 2 కంది శ్రీనివాస్ రెడ్డి సార్ ఆఫీలో దొరుకుతాయి అనుకోండి. ఎవ్వరు ఏం చేసినా అన్నదానము మాత్రం ఆగదు. మీ అందరినీ కూడా మరొకసారి బాజీరావు బాబా సప్తాహ సందర్భంగా ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకి, భజన బృందానికి, సిరిసన్న గ్రామ ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై బోలో సద్గురు బాజీరావు బాబా మహారాజ్ కి, బ్రహ్మనిష్ట బాజీరావు బాబా మహారాజ్ కి. థ్యాంక్ యూ. న్యూస్ డిబేట్స్